హైస్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? చాలా చాలా థ్యాంక్స్. నా లాస్ట్ ఊటీ వీడియో చాలా మంది చూస్తున్నారు ఇంకా. సో ఈ హోటల్కి వచ్చి నేను ఇది సెకండ్ డే నేను చెక్అవుట్ చేస్తున్నాను. ఎందుకంటే మొన్న వచ్చాను, నిన్న ఊటీ కూనూరు కవర్ చేసిన తర్వాత నైట్ కూడా ఇక్కడే స్టే చేసి ఇప్పుడు చెక్అవుట్ చేస్తున్నాను మార్నింగ్. చాలా మంది కామెంట్లలో ఈ హోటల్ పేరేంటి అడిగారు. ఒకసారి చూడండి, ఇదే ఈ హోటల్ నేమ్ వచ్చేసి రస్తఫారీ హాస్టల్. ఈ హోటల్ వచ్చేసి ఇటు ఊటీకి ఇటు కూనూరుకు మధ్యలో ఉంది కనుక ఈ హోటల్లోనే ఉంటూ రెండు ప్లేసులను కవర్ చేసి ఇక్కడే స్టే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు నా నెక్స్ట్ రైడ్ వచ్చేసి వాల్పరై. చూసారా ట్రాఫిక్ ఎంతలా ఉందో? నా లాస్ట్ 2 వీడియోస్లో నేను చెప్పాను కదా, ఊటీ, మున్నార్, కొడైకెనాల్ ఇలాంటి హిల్ స్టేషన్కి లాంగ్ హాలిడేస్ వచ్చిన మాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇది హిల్ స్టేషన్, ఎందుకంటే చాలా చిన్న స్పేస్ ఇది. ఇక్కడ చాలా ఇరుకైన రోడ్లు ఉంటాయి, ఘాట్ రోడ్లు ఉంటాయి, లిమిటెడ్ పార్కింగ్ స్పేస్ ఉంటుంది. ఇది ఎందుకంటే పెద్ద సిటీ కాదు, ఎక్స్పాండ్ అవ్వదు. అంటే ఇది ఒక టూరిజం స్పాట్ కనుక చాలా మంది ఏంటంటే ఈ లాంగ్ హాలిడేస్ వచ్చినప్పుడు అందరూ ఊటీ అంటారు. ఆబ్వియస్లీ మనము చల్లటి ప్రదేశం కోరుకుంటాం కనుక అందరం ఇట్టే వస్తుంటాము. కానీ హోటల్ రూమ్స్ అనేవి దొరకవు, చాలా కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ ఉంటుంది. వచ్చినా కూడా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నాదంటే బైక్ కనుక నేను ఏ సందులో దూరైనా వెళ్ళగలుగుతున్నాను. అదే కార్లో వచ్చే వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుంది, చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో మొత్తానికి వెళ్ళేలాగా బయట అయితే పడ్డాను ఈ ట్రాఫిక్ నుండి. నా లాస్ట్ ఊటీ కూనూరు వీడియో చూసిన వాళ్ళు అడిగేది ఒకటే, ఊటీలో హోటల్ రూమ్ ఏంటి, ఆ పేరు చెప్పండి, ప్రైస్ చెప్పండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సారీ, నేను అవన్నీ డీటెయిల్స్ చెప్పలేకపోయాను. ఎందుకంటే అప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది కదా. నేను లొకేషన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను, ఇక్కడ ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేస్లన్నీ నేను ఎక్కువ కవర్ చేశాను. సో హోటల్ డీటెయిల్స్ అయితే చెప్పలేదు. హోటల్ ప్రైస్ వచ్చేసి 1800 పడిందండి పర్ నైట్. యాక్చువల్లీ నేను వచ్చి ఫస్ట్ 1 డేనే ఉందాం అనుకున్నాను, కానీ నాకు ఊటీ కూనూరు కవర్ చేసి వచ్చేసరికి నైట్ అయిపోయింది కనుక సో నేను మళ్ళీ అదే రూమ్కి వచ్చేసి అక్కడే ఉన్నాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి టూరిజం ప్లేసెస్కి ఎప్పుడు వచ్చినా సరే ఈ యూట్యూబ్లో కానీ ఎవరైనా వ్లాగ్స్లో ఇచ్చే డీటెయిల్స్, ఆ రూమ్స్ అనేవి దొరకకపోవచ్చు. ప్రైస్ అనేది కూడా చెప్పినట్లు ఉండదు. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ డే కూడా వీళ్ళ సీజన్ బట్టి, వీళ్ళ క్రౌడ్ని బట్టి మారుతూనే ఉంటాయి. సో ఆ సిచ్యువేషన్ బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే 1000 రూపాయలు ఉన్న రూము ఒక్కోసారి 4000 పెట్టినా కూడా దొరకదు. ఇంకొకటి ఏంటంటే ఈ ఊటీ, మున్నార్, ఈ కొడైకెనాల్ ప్లేసెస్ ఏంటంటే టూరిజం ప్లేసెస్ కనుక ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ కావచ్చు, ఆ బిల్డింగ్స్, రూమ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఆల్మోస్ట్ టూరిజం మీద బతుకుతారు కనుక ప్రతి ఇంటిని కూడా వాళ్ళు హోమ్ స్టేస్ కానీ లేదంటే హాస్టల్స్ కానీ హోటల్స్గా మారుస్తుంటారు. మ్యాక్సిమము ప్రతి ఇల్లు కూడా ఒక హోటల్ రూమ్ లాగానే వాళ్ళు మార్చేసి రెంట్కి ఇస్తుంటారు అన్నట్టు. సో హోటల్స్ ప్రాబ్లం అనేది మనం వెతకాల్సిన అవసరం లేదు, చాలా దొరుకుతాయి. ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు, ఆటో వాళ్ళని, ట్యాక్స్ వాళ్ళని ఎవరిని అడిగినా కూడా హోటల్స్ సజెస్ట్ చేస్తుంటారు. చాలా యాప్స్ కూడా వచ్చాయి, యాప్స్లో కూడా వెతుకుంటే కనుక చాలా రూమ్స్ ఉంటాయి, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. సో అదన్నమాట. సో ఇప్పుడు నా రైడ్ వచ్చేసి ఈ కూనూరు నుండి వాల్పరైకి అయితే స్టార్ట్ అయ్యాను. కూనూరు నుండి వాల్పరై అనేది 200 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే వయా కోయంబత్తూర్, పొల్లాచి, వాల్పరై. ఒకవేళ మీరు వాల్పరైకి రావాలి అనుకుంటే కనుక మనం హైదరాబాద్ నుంచి కానీ తెలుగు రాష్ట్రాల నుంచి కోయంబత్తూర్కి చాలా ట్రైన్స్ ఉంటాయి, ఎవ్రీడే ఒక ట్రైన్ ఉంటుంది. సో మీరు కోయంబత్తూర్కి వచ్చి కోయంబత్తూర్ నుండి పొల్లాచికి బస్సెస్ ఉంటాయి, పొల్లాచి నుండి వాల్పరైకి చాలా బస్సెస్ ఉంటాయి. లేదంటే ఎవరైనా సోలో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కోయంబత్తూర్లో ట్రైన్లో దిగిన తర్వాత ఇక్కడ మనకు చాలా బైక్ రెంటల్స్ దొరుకుతాయి, వాల్పరైకి చేరుకోవచ్చు. కోయంబత్తూర్ నుండి వాల్పరై అనేది 100 కిలోమీటర్ ఉంటుంది, పొల్లాచి నుండి అయితే వాల్పరైకి 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఎలా రావాలన్నది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో నేనేం చేశానంటే ఇప్పుడు ఇంకా ఈ కోయంబత్తూరు, ఈ పొల్లాచి, ఈ రోడ్ జర్నీ ఏదైతే ఉందో అది నేను స్కిప్ చేసేసాను. ఎందుకంటే అక్కడ ఏముండదు, సిటీ రైడ్ కనుక అది మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం వెళ్ళే ఈ రూట్లో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కావచ్చు, అలాగే డ్యామ్స్, రివర్స్, డీప్ ఫారెస్ట్, అలాగే ఘాట్ రోడ్లు, హెయిర్ పిన్ బెండ్స్, చాలా బాగుంటుంది ఈ జర్నీ అనేది. యాక్చువల్లీ ఈ వీడియో కొంచెం లెంతీ ఉన్నట్లు అనిపిస్తుంది, బోర్ అని ఫీల్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఈ నేచర్ ఎంత బాగుంటుంది. మధ్యలో కూడా వెళ్తూ రోడ్డు పక్కనటువంటి మంచి వ్యూస్ షూట్ చేస్తాను, అలాగే డ్రోన్ షాట్స్ చూపిస్తాను మీకు. ఖచ్చితంగా మీరు చివరి దాకా చూసిన తర్వాత మీరే చెప్తారో ఇక్కడ సైట్ సీయింగ్ లాంటి ప్లేసెస్ ఏవి లేకున్నా కూడా నేచర్ రోడ్ అన్నారు, నేచర్ ట్రిప్ ఎంత బాగుందో మీరే చెప్తారు. మీరు చెప్పండి కింద, బాగుందంటే బాగుందని చెప్పండి, బాలేదంటే బాలేదని చెప్పండి. ఎందుకంటే మీరు చెప్తే చాలామందికి తెలుస్తుంది వాల్పరై అనేది కూడా ఇంత మంచి ప్లేస్ ఉందని చెప్పేసి చాలామందికి తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ నియర్ బై ఈ ఫారెస్ట్ జర్నీకి ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ నుండి వాల్పరై అనేది 50 కిలోమీటర్ దూరంలో ఉంది. సో ఇప్పుడు మనకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఇక్కడ అలియార్ డ్యామ్ అని చెప్పేసి ఒక డ్యామ్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే వస్తుంది, దాని పేరు మంకీ వాటర్ ఫాల్ అంటారు.
ఆ తర్వాత అన్నమలై ఫారెస్ట్, అలాగే 40 హెయిర్ పిన్ బెండ్ కర్వ్ రోడ్స్, అలా చాలా డీప్ ఫారెస్ట్ నుంచి వెళ్తుంటాం అన్నట్టు. అలాగే టీ గార్డెన్స్ వస్తుంటాయి. ఆ చివరి వరకు అయితే మీరు చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉండబోతుంది. ఇదిగో ఇక్కడే ఈ అలియార్ డ్యామ్ అని వస్తుంది. మనం చూడాల్సిన ఫస్ట్ ప్లేస్. సో ఈ కార్లన్నీ ఆగాయి కదా, ఇదే ఈ లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది ఈ అలియార్ డ్యామ్ యొక్క గేటు. సో ఇదే ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి జస్ట్ 5 రూపీస్. కాకపోతే మీ మొబైల్ కెమెరాస్ ఏవైతే ఉంటాయో వాటికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫ్యామిలీతో పిల్లలతో వచ్చే వారికి కొంచెం బాగుంటుంది ఈ ప్లేస్. అంటే ఊరికే వచ్చే డ్యామ్ చూస్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ చిన్నపాటి పార్క్ అయితే ఏర్పాటు చేశారు. బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఒకసారి. ఆ వెనకాల మౌంటైన్స్, ఇక్కడ ముందు పార్క్, ఆ ఫొటోస్ తీసుకోవడానికి మంచిగా ఉంది ప్లేసెస్. ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ వ్యూలో ఆ ఫ్లవర్స్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఒక 50 to 70 స్టెప్స్ ఉన్నాయి అనుకుంటా అంతే. వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. ఫ్యాంటసీ వరల్డ్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ వెనకాల వ్యూ చూడండి ఎంత బాగుందో. సో అక్కడ చివర్లో డ్యామ్ గేట్స్ ఉంటాయి. ఇప్పుడైతే గేట్లు ఎలాగో ఓపెన్ ఉండవు కనుక అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. ఈ డ్యామ్ లెంత్ వచ్చేసి ఇక్కడ నుండి ఈ చివరి వరకు 2 కిలోమీటర్ల లెంత్ ఉంది. ఈ డ్యామ్ అనేది చాలా పొడవైంది. బ్యూటిఫుల్, ఎక్స్ట్రాడినరీ వ్యూ అని చెప్పొచ్చు. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ రివర్ పేరు, ఈ నది పేరు అలియార్ నది. అందుకే దీనిపైన కట్టారు కనుక దీన్ని అలియార్ డ్యామ్ అని పిలుస్తారు. ఇంకోటి అంటే ఈ అలియార్ డ్యామ్ అనేది ఈ కోయంబత్తూరు, పొలాచి వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద టూరిజం స్పాట్ అన్నట్టు. అంటే చాలా మంది ఇక్కడ లోకల్ పీపుల్ దీన్ని గేట్లు ఓపెన్ చేసినప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. మనకు నాగార్జున సాగర్లో ఎలా అయితే మనము తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి చూస్తామో సేమ్ ఈ అలియార్ డ్యామ్ కూడా వీళ్ళకి ఇది అన్నట్టు. ఈ డ్యామ్కి 11 గేట్లు అయితే ఉన్నాయి. ఇది చిన్న డ్యామ్ ఏం కాదు. ఇది ఇండియాలో టాప్ 25 డ్యాముల్లో కూడా ఇది ఒక డ్యామ్ అని చెప్పొచ్చు. సో అదన్నమాట ఈ అలియార్ డ్యామ్. ఇక మీరు ఎక్కడైనా హోటల్ ఏమైనా తినాలనుకున్నప్పుడు ఫుడ్ తీసుకోవాలంటే కనుక ఇదే లాస్ట్ ప్లేస్. ఇంకా ఈ అలియార్ డ్యామ్ ఎదురుగా ఉన్న ఈ హోటల్స్ లోనే ఇక్కడ తీసుకోండి. ఇంకా ఇదే లాస్ట్ పాయింట్. 30-40 కిలోమీటర్స్ వరకు కూడా మనకు పెద్దగా ఏం దొరకపోవచ్చు. ఇదిగో అక్కడ కనిపిస్తుంది కదా ఆర్చ్, అదే అన్నమలై ఫారెస్ట్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి అన్నమలై ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏం చేయాలంటే మన తెలుగు రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళం ఓన్ వెహికల్స్ వస్తే కనుక మనం ఆన్లైన్లో తమిళనాడు వెబ్సైట్ టూరిజం ప్లేస్లోకి వెళ్ళి ఈ పాస్ అనేది ఒకటి ఉంటుంది. మనం వెహికల్ నెంబర్ ఇస్తే ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది తీసుకొచ్చి ఇక్కడ చూపించాలి. యాక్చువల్లీ నేను ఆల్రెడీ చేశాను, కానీ డేట్ అనేది నేను ర్యాండమ్గా వేసాను. ఏదో ఒక డేట్, అది పనిచేస్తుందో లేదో తెలీదు. ఈ పాస్ అయితే చూపిస్తాను. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. యాక్చువల్లీ నా దగ్గర ఈ పాస్ ఉన్నప్పుడు కూడా డేట్ అనేది నేను రేపటి డేట్ పెట్టుకున్నాను. అంటే మనం పర్టికులర్గా ఈ డేట్కి వస్తానని నాకు తెలియదు కదా. నేను ర్యాండమ్గా అన్ని ప్లేసెస్ తిరుగుకుంటూ వచ్చాను. సో ఈ రోజు డేట్ అయితే కాదు ఇది. సో ఏం చేస్తారంటే ఇక్కడ 50 రూపీస్ టికెట్ తీసుకొని మన వెహికల్ నెంబర్తో లోపలికి పంపిస్తారన్నమాట. సో ఇక్కడి నుంచే మనకు ఈ పైకి మౌంటైన్ పైకి ఈ హిల్ స్టేషన్ వెళ్ళడానికి రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి. గుర్తుంచుకోండి, ఇక్కడ నుండి మీకు మీ మొబైల్ సిగ్నల్స్ కానీ అలాగే గూగుల్ పే, ఫోన్పే అనేవి ఏవి పనిచేయవు. మస్ట్ అండ్ షుడ్గా మీరు క్యాష్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. మనకు ఊటీ అండ్ వాల్పరై, మున్నార్, కొడైకెనాల్ ఈ 4 ప్లేసెస్ కూడా అంటే ఈ భూభాగానికి చాలా ఎత్తైన ప్లేస్లు అన్నట్టు. అవన్నీ కొండల పైన ఉన్నటువంటి ప్రాంతాలు. మన ఊటీ కూడా చూసాం కదా, 32 హెయిర్ పిన్స్ పైకి వచ్చి అక్కడ ఊటీ కొండ పైన ఊరు అనేది డెవలప్ అయింది. సేమ్ ఇది కూడా వాల్పర అనేది కూడా గ్రౌండ్ లెవెల్కి చాలా ఎత్తైన ప్లేస్ అన్నట్టు. ఇక్కడ 40 హెయిర్ పిన్ బెండ్స్ని అంటే ఈ ఎత్తైన ఘాట్ను దాటుకొని పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ చివరి ఎడ్జ్ టిప్పు కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అంటూ. అక్కడ ఉంటుంది వాల్పర అనేది. అలాగే సేమ్ మున్నార్, కొడైకెనాల్ కూడా ఈ ఎత్తైన ప్లేస్లు అన్నట్టు. అందుకే ఇవి ఎప్పుడు కూడా ఈ వెదర్ అనేది చాలా చల్లగా ఉంటుందంట. అంటే మేఘాలు అనేవి ఇక్కడ కింది నుండి పాస్ అవుతుంటాయి కదా, అందుకే ఎప్పుడు కూడా ఈ 4 ప్లేసెస్ అనేవి ఎప్పుడు చల్లగా ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడి నుంచి అయితే డ్యామ్ వ్యూ నాకు కనిపిస్తుంది, చూద్దాం. వావ్, చాలా బ్యూటిఫుల్. కొండలు చూడండి, ఈ వాటర్ వెనకాల ఉన్నట్టు కొండలు ఫాగ్తో ఉండి ఉన్నాయి కదా, చాలా బ్యూటిఫుల్ ఉంది.
ఈ అన్నమలై ఫారెస్ట్ కూడా టైగర్ రిజర్వ్ ఫారెస్టే. ఇక్కడ కూడా టైగర్ని రిజర్వ్ చేసి వాటిని రక్షిస్తున్నారు. ఈ వాల్పరైని వెస్టర్న్ ఘాట్ ఆఫ్ సెవెంత్ హెవెన్ అని పిలుస్తారు. అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నట్టు. ఎయిర్ పొల్యూషన్ ఉండదు, సౌండ్ పొల్యూషన్ ఉండదు. నేచర్లో ఉండే చాలా రకాల బర్డ్ సౌండ్స్ ఉంటాయి కదా, అవి మనం చాలా స్పష్టంగా వినొచ్చున్నట్టు ఇక్కడ. అంత ప్రశాంతంగా ఉంటుంది ఈ రోడ్డు. కాసేపు మీరు కూడా ఈ కర్వీ రోడ్స్, ఈ ఘాట్ రోడ్, ఈ హెయిర్ పిన్ బెండ్స్ ఎలా వస్తున్నాయి ఒకసారి ఒక 5 నిమిషాలు మీరు చూస్తూ ఉండండి. ఓన్లీ ఈ బైక్ రైడ్ చుట్టూ నేచర్ని అయితే కాసేపు చూస్తూ ఆస్వాదించండి. ఈ రూట్లో ట్రాఫిక్ అనేది లేదు, అసలు చాలా తక్కువ వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయి. ఈ వాల్పరాయి అనేది ఒకటి ఉందని చెప్పేసి మన తెలుగు రాష్ట్రాల వరకే చాలా మందికి తెలియదు. ఊటీ తెలుసు, మున్నార్ తెలుసు, అలాగే కొడైకెనాల్ తెలుసు, కేరళ, అలపి ఇలాంటి ప్లేసెస్ తెలుసు. సో కానీ ఈ వాల్పరాయి కూడా ఒక బెస్ట్ ప్లేస్ ఉందనేది అయితే చాలా మందికి తెలియదు. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఊటీకి వస్తారు. ఆ ఊటీకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే వాయనాడు వెళ్తారు, లేదంటే మున్నార్ వెళ్తారు, కొడైకెనాల్ వెళ్తారు. కానీ ఇక్కడే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉందన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. దీనికి కారణం ఏంటంటే ఊటీకి వెళ్దాము, అక్కడ కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి, బొటానికల్ గార్డెన్, రోజ్ గార్డెన్, లేక్ బోటింగ్ లాంటివి ఉన్నాయి కదా. మన వాళ్ళు చాలామంది అవే కోరుకుంటారు. సో ఇలాంటివి అనేవి వాల్పరాయిలో ఉండవు. కంప్లీట్గా ఫారెస్ట్ జర్నీ ఉంటుంది. ఆ నేచర్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రమే వాల్పరాయిని ప్రిఫర్ చేస్తారు. సో అదన్నమాట. కానీ ఎవరికైతే ఫారెస్ట్ జర్నీ కావాలో, ఎవరికైతే ఘాట్ రోడ్స్ కావాలో, ఎవరికైతే ప్రశాంతమైనటువంటి నేచర్ని ఆస్వాదించాలని ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ వాల్పరాయిని ఎంచుకుంటారు. సరే, మరి వాల్పరాయిలో ఏముంటాయని అడుగుతుంటారు చాలామంది. కానీ నిజం చెప్పాలంటే వాల్పరాయిలో ఏమీ ఉండవు. ఎటువంటి ఫన్ యాక్టివిటీస్ ఉండవు. గార్డెన్స్, బొటానికల్ గార్డెన్ లాంటివి, రోజ్ గార్డెన్, లేక్, బోటింగ్ ఇలాంటివి ఏవి కూడా మనకు ఈ వాల్పరాయిలో ఉండవు. సో అందుకనే చాలామంది ఏం చేస్తారంటే వాల్పరాయిని అవాయిడ్ చేస్తుంటారు. అసలు అది ఒకటి ఉందని కూడా చాలామందికి తెలియదు. ఒక్క నిమిషం, ఇక్కడ ఏదైనా మంచి వ్యూ ఏమైనా కనిపిస్తుందో మనం డ్రోన్ ద్వారా ఒక షాట్ తీసుకుంటా. కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకున్నాను. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకో బెస్ట్ వ్యూ కనిపిస్తుందేమో అనిపిస్తుంది. ఆ ముందుకెళ్ళి ఆపుతాను. ఇంకొంచెం ముందుకెళ్తే డ్యామ్ వాటర్ వ్యూ కనిపిస్తుందేమో, అక్కడికి వెళ్ళి చూద్దాం. మరి వాల్పరాయిలు చూడడానికి ఏముంటాయి? టీ గార్డెన్సే కదా, అవి ఊటీలో కూడా ఉన్నాయి కదా అంటే మాత్రం ఊటీలో ఉన్నటువంటి టీ గార్డెన్స్ వేరు, వాల్పరాయిలో ఉన్నటువంటి టీ గార్డెన్స్ వేరు. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్కేప్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మౌంటైన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫాగ్ కావచ్చు, అది ఆస్వాదిస్తేనే మనం చెప్పగలం. అంటే ఊటీ లాంటి ప్లేసెస్కి వస్తే విపరీతమైన క్రౌడ్ ఉంటుంది, న్యూసెన్స్ ఉంటుంది, ట్రాఫిక్ సమస్య ఉంటుంది. సో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కానీ వాల్పరాయిలో నిశ్శబ్దంగా, సైలెంట్గా ఉంటుంది. ప్రశాంతత అయితే ఎవరు కోరుకుంటారో, ట్రాఫిక్ ఫ్రీ, అంటే ట్రాఫిక్ లేని రోడ్లు, పొల్యూషన్ లేని రోడ్లు, సౌండ్ పొల్యూషన్ లేని వెదరు. సో ఇలాంటివన్నీ కోరుకునే వాళ్ళు వాల్పరాయిని అయితే ఎంచుకోవాలి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరే చెప్పండి, ఊటీ బాగుందా లేదా వాల్పరాయి బాగుందా, మీరే సజెస్ట్ చేయండి. పైకి వెళ్ళే కొద్ది కూడా వెదర్ చాలా చాలా చల్లగా ఉంది ఇప్పుడు. సో ఊటీలో మనకు 32 హెయిర్ పిన్ బెండ్స్ కనిపించాయి కదా, సేమ్ అలాగే ఇక్కడ వచ్చేసి 40 హెయిర్ పిన్ బెండ్స్ వస్తాయి. ఇక్కడ ఆగుదాం,
ఇక్కడ నుండి డ్యామ్ వాటర్ కూడా కొంచెం కనిపిస్తుంది. చూద్దాం. అలాగే కొన్ని డ్రోన్ షాట్స్ కూడా తీసుకుంటాను. సో అదన్నమాట ఈ హెయిర్ పిన్ బెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఎందుకంటే మనకు వస్తుంటే మనకు తెలియదు ఈ హెయిర్ పిన్ బెండ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మనకు తెలియదు. ఎప్పుడైతే డ్రోన్ షాట్లో చూస్తామో ఇన్ని కర్వ్స్ ఉంటాయని మనకు ఒకే సింగిల్ ఫ్రేమ్లో మనకు ఇవన్నీ కనిపించే అవకాశం ఉంది. సో అదన్నమాట, అంటే డ్రోన్ అనేది మనకు ఎంత మంచిగా చూపిస్తుందో నేచర్ని, మనం చూడలేనివి కూడా అవి చూపిస్తుంది. ఇంకొకటి, ఈ డ్రోన్ వీడియోస్ తీసేవాళ్ళు ముఖ్యంగా గుర్తుంచుకోండి, డ్రోన్ అనేది చాలా హైట్లో నుంచి ఎగరేయాలి. డ్రోన్ని కిందికి తీసుకొచ్చి ఈ రోడ్డు లెవెల్కి వచ్చేటట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రోన్ ఫ్లై చేయకండి. ఎందుకంటే ఈ అప్పు ఎక్కుతున్నప్పుడు కార్ డ్రైవర్కి డ్రోన్ కనిపించిందంటే దాన్నే చూస్తుంటారు. అలా డ్రైవింగ్ అనేది చాలా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. డ్రోన్ ఎగురుతుందన్న విషయం కూడా ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళకి తెలియకూడదు. ఆ డ్రోన్ నడిపే వాళ్ళు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను డ్రోన్ క్లాసెస్ విన్నాను కనుక పబ్లిక్ ప్లేస్లో కానీ, హైవేల పైన కానీ, ఆ రోడ్ల పైన కానీ డ్రోన్ అనేది ఎగరేయకూడదు. ఎందుకంటే ఆ డ్రోన్ చూసి ప్రమాదాలు అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే మోస్ట్లీ నా వీడియోలు అన్నీ చూడండి, డ్రోన్లు ఎప్పుడు కూడా పబ్లిక్ దగ్గరగా వెళ్ళదు. నాదన్నీ చాలా హైట్లోనే సీనరీ చూపించడానికి మాత్రం నేను డ్రోన్ వాడతాను. అందుకే నేను క్రౌడ్లో ఉన్నప్పుడు నేను కూడా షూట్ చేసుకోను. నేను కూడా కనిపించాను. ఎందుకంటే నేను కనిపించానంటే నా పక్కన ఉన్న జనాలు కూడా కనిపిస్తారు, వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కనుక నేను అందుకే పబ్లిక్ని ఎక్కువగా తీయను నా డ్రోన్తో. సో అదన్నమాట. టూ వీలర్ పైన వస్తేనే ఈ మౌంటైన్స్, ఈ ఘాట్ రోడ్స్, అలాగే ఈ ఘాట్ రోడ్ ఎడ్జ్ నుంచి కింద చూస్తే ఎంత లోతుంది, అలాగే హైట్ ఎంత ఉందనేది టూ వీలర్ మీద వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆస్వాదించవచ్చు. కార్లలో వస్తే కనుక ఒక పక్క కాపుకొని చూడొచ్చు, కానీ రైడ్ చేస్తున్నప్పుడు మాత్రం మనం చుట్టూ చూడలేము. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అనేది రోడ్డు మీదే పెట్టాలి కనుక మనకు దిక్కులు చూడకూడదు అన్నట్టు. మీరు కార్లు వచ్చే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా రైడ్ చేయండి. ఎందుకంటే మనం మీద వ్యూ కనిపిస్తుందని చెప్పేసి అటు చూడకండి. ఒకవేళ చూడాలనుకుంటే కనుక కార్నర్కి వెళ్ళి కార్ పార్క్ చేసే ప్లేస్ ఉంటుంది, కొంచెం సైడ్ ఒక గ్యాప్ ఉంటుంది కదా, అక్కడికి ఆపి మాత్రమే కారు దిగి కాసేపు చూసి వెళ్ళండి. అంతే చెప్ప కార్ రైడ్ చేస్తున్నప్పుడు మాత్రం అటు ఇటు కానీ చూడకండి. ఏ క్షణంలో ఏ వెహికల్ వస్తుంది అనేది కూడా మనకు తెలీదు. మనము ఈ ఎత్తైన ఘాట్ రోడ్కి వెళ్తున్నాం కదా, మైలేజ్ అనేది వెహికల్ తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కనుక మీరు కిందనే, అంటే స్టార్ట్ అయ్యేటప్పుడే పొలాచి దగ్గరనే కూడా ట్యాంక్ ఫుల్ చేసుకొని రావాల్సి ఉంటుంది. ప్రతి కరువు దగ్గర ఒక పెద్ద బోర్డుని అయితే ఏర్పాటు చేశారు. దానిపైన మనం ఎప్పటివరకు ఎన్ని క్రాస్ చేసామో, ఇంకా ఎన్ని రిమైనింగ్ ఉన్నాయని చెప్పేసి నెంబర్ కూడా వేయడం జరిగింది. మనం ఏ పాయింట్ దగ్గర ఆగుతున్నాం అనేది కూడా ఒక నెంబర్ ఉంటుంది. ప్రతి పాయింట్ దగ్గర కూడా ఒక నెంబర్ అయితే వేశారు, హెయిర్ పిన్ బెండ్ అనేది. నిజంగా చూడండి, ఎవ్వరు లేరు రోడ్ల పైన, చాలా ప్రశాంతంగా ఉంది. ఇలాంటి టర్నింగ్ రోడ్ల పైన బైక్ నడిపిస్తుంటే చాలా క్రేజీ అనిపిస్తుంది నిజంగా. ఇది వీడియోలో మీకు అది కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ లైవ్గా ఇక్కడ ఎవరైతే ఈ నేచర్లో ఈ ఘాట్ రోడ్ టర్నింగ్ పాయింట్లో నడుపుతారో
ఆ అనుభూతి అనేది వాళ్ళకే తెలుస్తుంది. అంత బాగుంది. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు పబ్లిక్ పార్క్స్ ఏవైతే ఉంటాయో ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి గార్డెన్స్ ఇవి నాకు ఎందుకు అంతగా అట్రాక్ట్ అవ్వను. వాటికి నాకు న్యాచురల్గా ఏర్పడేటువంటి ఫారెస్ట్లు కావచ్చు, ఈ ఘాట్ రోడ్లు కావచ్చు, అలాగే మౌంటైన్ రైడింగ్ కావచ్చు, వాటర్ ఫాల్స్ కావచ్చు, న్యాచురల్గా ఉండేటువంటి ఈ నేచర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ గడపడం అనేది నాకు చాలా ఇష్టం. నా ఫేస్బుక్ చూసిన వాళ్ళకి కానీ, నా ఇన్స్టాగ్రామ్ చూసిన వాళ్ళు చాలా మందికి తెలుసు. నా ఎవ్రీ వీకెండ్ కూడా నేను ఏం చేస్తానంటే సిటీలో నియర్ బై డిస్ట్రిక్ట్ తెలంగాణలో ఉన్న మంచి ప్లేసెస్ చూసుకుంటాను. ఫ్యామిలీతో వెళ్తాను, సోలోగా వెళ్తాను, అక్కడ క్యాంపింగ్ చేస్తాను, 1 డే అలా అక్కడే గడిపేస్తాను. నాకు నేచర్లో గడపడం చాలా ఇష్టం. ఎత్తైన మౌంటైన్కి వెళ్ళిపోవడం, ట్రెక్కింగ్ చేసుకుంటూ అక్కడే ఒక రోజు మొత్తం అక్కడే స్పెండ్ చేయడం, మంచి ఫుడ్ తీసుకెళ్ళడం. సో ఇలాంటివన్నీ నేను ఎక్కువ చేస్తుంటాను అన్నట్టు. అందుకే నాకు ఈ ఫారెస్ట్ జర్నీ అనేది చాలా ఇష్టం. ఈ అలియార్ డ్యామ్ తర్వాత మన నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ ఒకటి ఉంది. అది మంకీ ఫాల్స్ అంటారు. అది కొంచెం చిన్నగానే ఉంటుంది. వాటర్ ఫాల్ అంటే ఏదో పెద్దగా ఎత్తైన ప్లేస్ నుంచి ఏం రాదు. ఒక్కోసారి ఫ్లో తగ్గుతుంది, అలాగే వర్షాకాలం అయితే ఫ్లో ఎక్కువ ఉంటుంది. సరే చూద్దాం. ఎగ్జాక్ట్లీ ఇది వచ్చేసి మనకు ఇప్పుడు కింద మనం ఆగాం కదా, ఈ అలియార్ డ్యామ్ నుండి ఇది 5 కిలోమీటర్స్ ఉంటుంది. రైట్ సైడ్లో వస్తుంది. అదిగో అదే రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే ఈ వాటర్ ఫాల్, ఈ మంకీ వాటర్ ఫాల్ అంటారు. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. చూద్దాం లోపల వాటర్ లెవెల్ అనేది ఏ మాత్రం ఉన్నాయో. పెద్ద దూరం ఏం లేదు, ఒక 30-40 స్టెప్స్ అయితే ఉన్నాయి అంతే. యాక్చువల్లీ ఇక్కడ కోతులు ఎక్కువగా తిరుగుతుంటాయని చెప్పేసి దీనికి ఆ పేరు పెట్టడం అయితే జరిగింది. నేనైతే ఈ వాటర్ లోపలికి అయితే ఏం వెళ్ళట్లేను, ఆ దూరం నుండి చూస్తున్నాను. ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు. ఒకవేళ మీరు కూడా వస్తే కనుక కాసేపు ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. పర్లేదు, బాగానే ఉంది. ఈ వాటర్ సౌండ్, గ్రీనరీ మధ్యలో చూడొచ్చు. కానీ ఈ 10 నిమిషాలకి 50 రూపీస్ ఛార్జ్ అనేది ఎక్కువే. కాకపోతే ఇక్కడ గడిపే వాళ్ళకి ఏం కాదు అంతే. ఇంకా ఎక్కువసేపు ఏం ఉండనవసరం లేమని అనిపిస్తుంది. పర్లేదు, బాగానే ఉంది. మీలో ఎవరైనా ఈ కేరళ వెబ్ సిరీస్ చూస్తారా? ఈ కేరళ వెబ్ సిరీస్లో కంప్లీట్గా అంటే ఒక దట్టమైన అడవి మధ్యలో ఒక ఊరు, చిన్న ఊరు ఉంటుంది. సినిమా కథ అంతా ఫారెస్ట్లోనే తిరుగుతుంది. సేమ్ నాకు ఈ ఫారెస్ట్ చూస్తే అక్కడక్కడ చిన్న అక్కడ డబ్బా కొట్లు, డీప్ ఫారెస్ట్ ఫాగ్తో ఉంది కదా, నాకైతే అలాగే అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. అటు చూడండి, పైన యూకలిప్టస్ ట్రీస్ ఎంత ఎత్తుగా ఉన్నాయో. వాహ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్ అయితే. నేను కాసేపు ఇక్కడ 2 నిమిషాలు చూసేసి వెళ్తాను. చాలా బాగుంది ఇది. చూడండి రోడ్ సైడ్లో ఉన్నటువంటి పూల మొక్కలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. సైలెంట్గా ఉంది. అసలు ఓన్లీ నేచర్ విండ్ మాత్రమే వినబడుతుంది. ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. ఒక్క 2 నిమిషాలు ఈ విండ్ సౌండ్ని, ఈ నేచర్లో ఉన్న బర్డ్ సౌండ్ని విందాం. ఒక్కోసారి అనిపిస్తుంది అంటే మన మనసుని హ్యాపీగా ఉంచుకోవాలంటే ఏదో చేయాల్సిన పని లేదు. ఒక్క 1/2 అవర్ 1 అవర్ ప్రశాంతంగా నేచర్లో కూర్చుంటే చాలు. అసలు ఈ రూట్లో అసలు పబ్లికే కనిపించట్లేరు. అసలు ఇండ్లు కూడా చాలా తక్కువ. ఎక్కడొక ఇల్లు మాత్రమే కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఎయిర్ పిన్ బెండ్స్ అన్ని క్రాస్ అయ్యేసి వచ్చేసాము. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మొత్తం కూడా చాలా వందల వేల ఎకరాలు అనేవి రోడ్డుకు అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు కూడా టీ గార్డెన్స్ కనిపిస్తాయి. చాలా బాగుంటుంది ఇప్పటి నుంచి ఇంకా రైడు. ఇక్కడ సైడ్ అయితే ఆగుతాము. ఇక్కడ ఏం దొరుకుతుందో, ఏదైనా స్నాక్స్ కానీ ఏదైనా టీ దొరుకుతుందో చూస్తాను. టీ దొరికితే టీ తాగేసి స్టార్ట్ అవుతాను. బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. ఈ ప్లేస్ చాలా బాగుంది. వస్తే కనుక కాసేపు ఇక్కడ స్పెండ్ చేయండి. ఇక్కడ మనకు పక్కనే చిన్న వాటర్ ఫాల్ సౌండ్ వస్తుంది. ఎంత బాగుందంటే చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్. ఇక్కడ ఏదో వెరైటీగా అంటే ఇక్కడ లోకల్ మసాలా టీ అనేది స్పెషల్గా చేస్తున్నారు. ఇక్కడ లోకల్ స్పెషల్ అంటే ఈ టీ మిల్క్ లేకుండా హాట్ వాటర్లోనే ఏదో కలిపేసి ఇచ్చారు. కొంచెం లెమన్ కూడా వేసినట్లుంది. కాకపోతే కొంచెం ఘాటుగా ఉంది, కానీ చాలా బాగుంది. ఈ వాల్పారైకి వస్తే కనుక ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏమి ఉండవు. ఎందుకు వచ్చామా అన్న ఫీల్ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు.
కొంతమందికి ఏంటంటే పార్క్ అని ఉండాలి, లేక్లో బోటింగ్ లాంటివి, కయాకింగ్ లాంటివి ఏదో ఒక యాక్టివిటీస్ ఉండే వాళ్ళకి అయితే ఇది నచ్చకపోవచ్చు. ఓన్లీ ప్రశాంతంగా ఒక రోజంతా కూడా ఈ నేచర్లోనే గడపాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ప్లేసెస్. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటాయంటే ఎవ్రీ వ్యూను కూడా మనం మిస్ చేయాలనిపించదు. ముఖ్యంగా ఈ వాల్పరాయికి వర్షాకాలంలో ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ టైంలో వస్తే కనుక చాలా చాలా బాగుంటుంది. రోడ్లన్నీ కూడా తడిసిపోయి ఉంటాయి. కాకపోతే వింటర్లో వస్తే ఏంటంటే కనుక మీరు ఫొటోస్ తీసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలంటే కనుక కంప్లీట్గా మనకు ఫాగ్తోనే కవర్ అయి ఉంటుంది. మనకు వ్యూస్ కనిపించవు, మౌంటైన్స్ కనిపించవు. ఆ డిసెంబర్, జనవరి మంత్లో వస్తే కనుక నీకు చూడడానికి వ్యూస్ ఏం స్కై కనిపించదు, కంప్లీట్గా వైట్ మాత్రమే కనిపిస్తుంది. ఈ వర్షాకాలం ఏదైతే ఉందో ఈ టైంలో మీరు ప్రిఫర్ చేస్తే కనుక మీ లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్ అని చెప్తాను. నేనైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. అంత బాగుంటుంది వర్షాకాలం. రోడ్లన్నీ వెట్గా ఉంటాయి, అలాగే సీన్ మన కంటి చూడడానికి కూడా, అంటే గాలిలో పొల్యూషన్ కూడా ఉండదు, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది నేచర్ అనేది కూడా. సో అదన్నమాట. బా బా చాలా బాగుంది ఈ వ్యూ, ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. ఏమన్నా ఉందా ఈ వ్యూ? ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఇంకొకటి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మా తెలుగు రాష్ట్రాల వారికి ఇచ్చే నేను ఒక సజెషన్ ఏంటంటే, ఈ 1000 కిలోమీటర్స్ అంటే హైదరాబాద్ నుండి వాల్పరాయికి రావాలనుకునే వాళ్ళు, ఓన్లీ వాల్పరాయిని మాత్రమే చూడాలనుకునే వారికి మాత్రం నేనైతే సజెస్ట్ చేయను. ఎందుకంటే 1000 కిలోమీటర్స్ నుంచి దూరం వచ్చి ఇక్కడ ఏముంటుంది అన్న ఫీలింగే ఉంటుంది. కాకపోతే నేచర్ లవర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నేను పక్కా సజెస్ట్ చేస్తాను. సోలో రైడింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హైదరాబాద్ నుంచి కూడా రావచ్చు. ఓన్లీ వాల్పరాయిని కూడా చూసి 2 రోజులు ఇక్కడ ఉండి వెళ్ళొచ్చు. అంతవరకు నేను సజెస్ట్ చేస్తాను. ఒకవేళ ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకు నేను చెప్పే విషయం ఏంటంటే, రావాలనుకుంటే కనుక మైసూరు అలాగే ఊటీ కవర్ చేసి ఊటీ నుండి వాల్పరాయికి రావండి. ఒక ట్రిప్లో భాగంగా ఈ వాల్పరాయిని ఎంచుకోండి. అంతేకాని డైరెక్ట్గా నేను వాల్పరాయికి వస్తానంటే మాత్రం నేను సజెస్ట్ చేయను. ఈ వాల్పరాయి రూట్లో ఎక్కడ చూసినా కూడా ఖాళీ రోడ్లే కనిపిస్తాయి. మనం కారులో వచ్చినా, బైక్ పైన వచ్చినా కానీ ఎక్కడైనా రోడ్డు పక్క కాపుకొని చాలాసేపు ఆ నేచర్ని ఎంజాయ్ చేసినా కూడా ఒక్క ట్రాఫిక్ జామ్ కూడా అవ్వదు. చాలా తక్కువ ఉంటారు కార్లు కానీ, వెహికల్స్ కానీ. నీకు ఇష్టమున్న ప్లేస్లో నీకు ఎక్కడ నచ్చితే ఎక్కడ రోడ్డు పక్కన కారు ఆపుకొని ఫొటోస్ తీసుకోవచ్చు, కాసేపు నేచర్లో గడపవచ్చు. శబ్దం కూడా రాదు, ఓన్లీ ఫారెస్ట్లో ఉన్నటువంటి బర్డ్స్, ఆ వాటర్ ఫాల్ యొక్క సౌండ్స్ కూడా వినొచ్చు అన్నట్టు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ బైకర్స్కి అలాగే నేచర్ లవర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఈ రోడ్డు ప్రయాణం అనేది ఒక హెవెన్ అని అయితే చెప్పవచ్చు. ప్రతి రైడర్ కూడా ఒక డ్రీమ్ ఉంటుంది కదా, లడాక్ రైడ్ చేయాలని చెప్పేసి. లడాక్ రైడ్ తర్వాత మన సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్ అని చెప్పవచ్చు ఈ నీలగిరి వెస్టర్న్ ఘాట్స్. ఎక్కడ చూసినా కూడా అందమైనటువంటి టీ గార్డెన్లు, గ్రీనరీ ఉంటుంది. రోడ్లు కూడా తెలుసా, రోడ్లు అయితే కొత్తగా ఉంటాయి, డ్యామేజ్ అనేది లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఎనీ టైం. మంచి రోడ్లు అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే. ఏమన్నా ఉందా ఈ వ్యూ? ఒకసారి చూడండి ఎంత బాగుందో. నేనైతే ఈ రూట్లో రైడ్ చేసిన వారికి ఒక ఖచ్చితంగా చెప్తాను, మీ లైఫ్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెమొరీగా మిగిలిపోతుంది. అంత బాగుంటుంది ఈ వాల్పరాయి రైడ్ అనేది. చాలా ప్రశాంతంగా ఉంది. ఈ వైబ్ వేరే లెవెల్. అంటే చెప్తే అర్థం కాదు, అంత బాగుంది. చెప్పడానికి కూడా చాలా తక్కువే, కొన్నిసార్లు చెప్పడానికి కూడా ఏం రావు. ఇక్కడ ఉండి చూస్తేనే అర్థమవుతుంది ఎంత బాగుంటుంది అనేది.
మనము మామూలుగా చూసేదానికంటే డ్రోన్ వ్యూలో చూసే దానికంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. మనం కింద ఉన్న మన ఐ వ్యూ అనేది కొంతవరకు కనిపిస్తుంది, పైకి వెళ్ళే కొద్దీ ఆ నేచర్ చాలా బాగా కనిపిస్తుంది. అసలు మనం ఉన్నది ఇదేనా, ఇంత మంచి ప్లేస్ ని విజిట్ చేసామా అన్న ఫీలింగ్ ఉంటుంది డ్రోన్ లో చూసుకుంటే కనుక. ఎందుకంటే మన ఐ అనేది ఏదైతే ఉందో అది కొంత వ్యూనే చూపిస్తుంది. అదే డ్రోన్ అయితే ఆ బర్డ్ లో ఫ్లై అయ్యి బర్డ్ ఐ వ్యూ ఎలా ఉంటుందో, బర్డ్ ఎన్నైతే చూడగలుగుతుందో సేమ్ డ్రోన్ కూడా మనకు అన్ని లొకేషన్స్ అయితే మనకు చూపిస్తుంది. సో అది డ్రోన్. ఈ వీడియో లెంతీగా ఉందనిపిస్తుంది కదా, ఎందుకంటే నాకు ఏ సీన్ చూసినా కూడా నాకు తీసేయాలనిపించట్లేదు. ప్రతి వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే నేను వస్తూ ఏ సీన్ కూడా నేను మిస్ చేయకుండా అన్ని అయితే క్యాప్చర్ చేస్తున్నాను. ప్రతి సీన్ కూడా చాలా బాగుంది. మీకు వీడియోలో ఆ ఫీల్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఇక్కడ లైవ్గా ఉంటే కనుక తెలుస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ నాకు సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏవి లేకపోయినా పర్లేదు, ఖాళీ ప్రశాంతంగా ఉన్నటువంటి రోడ్లని, నేచర్ని చూస్తే చాలా అనిపిస్తుంది. ఇంకా ఈ టీ గార్డెన్ చూసారా, ఇవి కంప్లీట్గా వాల్పరైకి వెళ్ళేంత వరకు, అలాగే వాల్పరైని దాటి చాలా కిలోమీటర్ల వరకు కూడా నీకు ఇదే సీన్స్ ఉంటాయి. ఎవ్రీ కిలోమీటర్ కావచ్చు, ఎవ్రీ టర్నింగ్లో, ఎవ్రీ వ్యూ పాయింట్ కూడా అక్కడ ఆపి చూస్తే చాలా బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ ప్లేస్. కాసేపు ఇక్కడ ఆగుదాం. చూడండి చుట్టూ కూడా టీ గార్డెన్స్, మీకు డ్రోన్ వ్యూలో చూపిస్తాను ఇంకెంత బాగుంటుంది అనేది. మన దేశంలో అత్యధికంగా టీ ఫార్మింగ్ చేసే స్టేట్ ఏదో తెలుసా? అస్సాం. ఈ అస్సాంలో టోటల్ ఇండియాలో ఎంతైతే ప్రొడ్యూస్ అవుతుందో ఒక్క అస్సాంలోనే 50% ఈ టీ ప్లాంటేషన్ అనేది చేస్తారన్నట్టు. ఈ టీ ఆకులు ఏవైతే ఉన్నాయో తేయాకు అంటాం కదా, ఇందులో కూడా చాలా రకాల డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయన్నట్టు. అయితే ముఖ్యంగా ఈ అస్సాంలో 2 రకాల బెస్ట్ క్వాలిటీస్ దొరుకుతాయి. ఇక ఈ దేశంలో 2వ రాష్ట్రం ఏదో తెలుసా, అత్యధికంగా టీ ఆకుల్ని ప్రొడ్యూస్ చేసే రాష్ట్రము పశ్చిమ బెంగాల్. అక్కడ మనకు డార్జిలింగ్ అని తెలుసు, మనం వింటూనే ఉంటాం. అక్కడ దొరికే ఈ టీ ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే డార్జిలింగ్ టీ అనేది ద బెస్ట్ క్వాలిటీ అన్నట్టు. ఈ డార్జిలింగ్ టీకి వరల్డ్ వైడ్లో చాలా దేశాల్లో మన డార్జిలింగ్ టీ ఏదైతే ఉందో అది చాలా ఫేమస్. ఆ డార్జిలింగ్లో ఉన్నటువంటి రకం ఏదైతే ఉందో అది మంచి స్మెల్ ఇస్తుంది అన్నట్టు. అలాగే దాని స్మెల్ ఒక రకమైనటువంటి ఫ్లవర్ స్మెల్ వస్తుంది, అంటే మస్కటెల్ వాసన రావడం వల్ల ఈ ఫ్లేవర్ని ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ అన్నట్టు ఈ డార్జిలింగ్ టీకి. ఈ డార్జిలింగ్ దొరికేటువంటి ఈ టీ తేయాకుని ఏమంటారు తెలుసా? టీ షాంపెయిన్ అని చెప్పేసి కూడా దీన్ని పిలుస్తారంట. అంటే ప్రీమియం క్వాలిటీ దొరుకుతుంది డార్జిలింగ్లో ఉన్నటువంటి మొక్కలకు. అందుకే డార్జిలింగ్ టీకి అంత ప్రత్యేకత. ఇక 3rd ప్లేస్ ఏదో తెలుసా? ఇప్పుడు మనం ఉన్నటువంటి తమిళనాడు. ఈ తమిళనాడు ఉన్నటువంటి ప్లేస్ని నీలగిరి టీ ఆకులు అంటారు అన్నట్టు. అంటే దీనికి పేరు ఏంటంటే నీలగిరి టీ అంటారు అన్నట్టు. ఇక్కడ పంట కూడా చాలా మంచి ఫ్లేవర్ అన్నట్టు, అంటే తాగడానికి చాలా అనుకూలంగా మంచి స్మెల్ కూడా ఉంటుంది అన్నట్టు. అలాగే ఇక్కడ ఈ నీలగిరిలో ఒక్క రెగ్యులర్ టీనే కాకుండా బ్లాక్ టీ అలాగే గ్రీన్ టీ, ఈ 2 రకాల పంటలు కూడా ఇక్కడ పండిస్తుంటారు ఈ తమిళనాడులో. సో ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇదే వాల్పరై. ఇక్కడ ఈ రోజైతే నేను రూమ్ తీసుకొని ఇక్కడే ఉంటాను. ఇక్కడ రూమ్ తీసుకున్న తర్వాత ఇంకా చుట్టుపక్కల ఏమైతే ఉన్నాయో అవి నేను ఒకసారి రేపు మార్నింగ్ కావచ్చు, అలాగే ఇప్పుడు కొంచెం టైం ఉంది కనుక కాసేపు చూస్తాను ఏమేమి ఉంటాయి అనేవి. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు వాల్పరాయ్. ఇదే వాల్పరాయ్లో నా హోటల్ రూము. ఇదైతే నాకు 1500 పడింది. ఇది చిన్న టౌన్ కనుక కొంచెం రూమ్స్ అయితే తక్కువనే ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. హోటల్స్ అనేవి ఎక్కువగా దొరకట్లేదు, ఎందుకంటే ఇక్కడ టూరిస్టులు కూడా అలాగే చాలా తక్కువనే వస్తారు. రూమ్స్ కూడా చాలా తక్కువనే ఉన్నట్లు అనిపిస్తున్నాయి. నా హోటల్ రూమ్ వచ్చేసి ఈ బస్ స్టాండ్కి దగ్గరలో ఉంది. సో నేనైతే ఇప్పుడు ఫ్లాస్క్లో టీ తీసుకొని ఈ వాల్పరాయ్కి కొంత దూరంలో ఉన్నటువంటి
ఒక ప్రైవేట్ టీ ఎస్టేట్స్కి అయితే వెళ్తున్నాను నేను. యాక్చువల్లీ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కదా. చూద్దాం లోపలికి రానిస్తారా లేదా. మీరు గుర్తుంచుకోండి, మనకు కనిపించిన టీ తోటలన్నిటి కూడా అలో ఉండదు. కొన్ని దగ్గర బోర్డులు కూడా ఉన్నాయి, నాట్ అలౌడ్ అని చెప్పేసి. అది చూసుకొని మాత్రం మీరు చాలా కేర్ఫుల్గా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని అడిగి మాత్రం లోపలికి వెళ్ళండి. సో ఎర్లీ మార్నింగ్ నాకు ఇష్టమైనటువంటి నా ఫేవరెట్ టీ తాగుతూ ఈ టీ గార్డెన్ నడుస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే. అక్కడ టౌన్లో నేను అడిగాను, ఇక్కడ బెస్ట్ టీ ఎస్టేట్స్ ఏముంటాయంటే కనుక ఇలా రమ్మని చెప్పారు. ఇక్కడ కొంచెం సర్కిల్గా, అంటే అన్ని టీ గార్డెన్స్లో కాకుండా ఇక్కడ కొంచెం సర్కిల్గా ఫార్మేషన్ ఉంటుందంట. చూద్దాము, నేనైతే డ్రోన్ షాట్స్తో తీసి మీకు చూపిస్తాను. చాలా బాగుంది ప్లేస్ అయితే. అంటే ఇక్కడ టీ తాగుతుంటే ఇట్లా నడుచుకుంటే కాసేపు ఇక్కడ నుండి ఇప్పుడు నేను నెక్స్ట్ రైడ్ ఒక చిన్న రివర్ అయితే చూడడానికి వెళ్తున్నాను. కాకపోతే ఇప్పుడు యాక్చువల్లీ వర్షాకాలం కాదు కనుక అది వాటర్ ఫ్లో ఎలా ఉంటుందో చూద్దాము. వాటర్ ఎక్కువ ఉంటే కనుక చాలా బాగుంటుంది, వాటర్ తక్కువ ఉంటే చెప్పలేము. చూద్దాం అది ఎలా ఉంటుంది అనేది. ఇదే ఆ రివర్, దీని పేరు కూలంగల్ రివర్ అంటారు. వాల్పరాయి నుండి 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ వాటర్ ఫ్లో కొంచెం తక్కువ ఉన్నా కానీ ఈ టీ గార్డెన్ మధ్యలో ఉంది కదా, చూడడానికి అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. వాటర్ సౌండ్ వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ వెదర్, వాటర్ చూసారా, అంటే ఫ్లో తక్కువ ఉండడం వల్ల క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నాయి వాటర్ అనేవి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇదన్నమాట ఈ రివర్ వ్యూ. వాటర్ ఫ్లో తక్కువనే ఉంది కానీ చాలా బాగుంది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి షోలాయార్ డ్యామ్ అని ఉంటుంది. ఇది వాల్పరాయి నుండి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ముందే చెప్పే కదా, ఈ వాల్పరాయిలో చూడాల్సిన ప్లేసెస్ అంటే పెద్దగా ఏముండవు, టీ గార్డెన్స్ ఉంటాయి. అవి తప్పితే చూడడానికి ఏముండవు. ఇక్కడ కనిపించే ఈ టీ గార్డెన్స్, అలాగే మధ్యలోంచి వెళ్ళే చిన్న చిన్న ఈ రివర్ వాటర్, వీటిని మాత్రమే చూడాలి. నాకైతే ఇలా చూడడం అంటే ఇష్టం. ఇదే షోలాయార్ డ్యామ్ ఎంట్రన్స్ గేట్ అయితే ప్రస్తుతం క్లోజ్ చేసింది, మేబీ టైం కాలేదనుకుంటా. లోపలికైతే ఎంట్రీ లేదు ఇప్పుడు. చూడండి, ఇది చాలా బాగుంది కదా. చుట్టూ టీ గార్డెన్ మధ్యలో వాటర్ చూడండి ఎంత బాగుందో. సో అదన్నమాట, ఇది వాల్పరాయి యొక్క అందాలు. ఈ వాల్పరాయి చుట్టుపక్కల ఎలా ఉంటుంది, ఈ వాల్పరాయి టౌన్ ఎలా ఉంటుంది అనేది మీకు డ్రోన్ ద్వారా చూపిస్తాను. ఇంకా కాసేపు డ్రోన్లో వీడియోస్ చూడండి. ఒక్కోసారి ఈ నేచర్ను కూడా చూడండి కాసేపు. ఈ డ్రోన్లో మంచి బ్యూటిఫుల్ వ్యూస్ మీకు చూపిస్తాను. చివరి వరకు అయితే మిస్ కాకుండా అన్నీ చూడండి, మర్చిపోద్దు. చివరి వరకు ఎవరైతే చూస్తున్నారో మీరు ఏది బాగుంది, ఊటీ బాగా నచ్చిందా మీకు, వాల్పరాయి బాగా నచ్చిందా, మీకు ఏది నచ్చితే అది కింద మెన్షన్ చేసి చెప్పండి.